హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక అడవి ఎవరు అందులో అడుగు పెట్టినా తిరిగి రావటం లేదని గ్రామస్తులు భయపడతారు. ఆ అడవిని చూసి కాలం తన మార్గం మార్చుకుని గతం వర్తమానం భవిష్యత్తు ఒకేసారి కలిసిపోయే ఆ రహస్య అడవిలోకి ముగ్గురు పోలీస్ అధికారులు వెళ్తారు ఒక మిస్సింగ్ అధికారిని వెతకటానికి. కానీ ఆ అడవి వారిని ఎప్పటికీ వదలదు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సంభవం అధ్యాయం ఒక్కు. ఇది 2026లో వచ్చిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా అని చెప్పాలి. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసింది జితు సతీషన్ మంగళతు. ఆస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మీ మనసులో ఒక్కసారి అడుగు పెడితే ఆ తర్వాత మీరు కాలం గురించి ఆలోచించకుండా ఉండలేరు. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక సస్పెన్స్, భయం, భావోద్వేగాలతో కూడుకున్న కథ. మరి స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? చాలా కాలం క్రితం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఆ దట్టమైన అడవిలో ఒక విదేశీ మహిళ తన గుంపుతో రాత్రి సమయంలో 2 శవాలను పారేయడానికి వస్తుంది. ఒకటి ఆమె యొక్క స్థానిక యువతి ఆమె భర్తపై అసూయతో చంపబడింది. రెండవది ఆమె యొక్క చిన్న భర్త శవం. కానీ ఆ శవం ఆకస్మికంగా కదిలి అడవి లోతుల్లోకి పారిపోతుంది. ఆ సమయంలో ఒక భయంకరమైన శబ్దం, రక్తపాతం అడవి ఒక రహస్యాన్ని మింగేస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని చెప్పాలి. ఇక ప్రెజెంట్ టైంలోకి వస్తే మన ప్రధాన పాత్ర ఆనంద్. ఆనంద్ ఒక సివిల్ పోలీస్ అధికారి. ఇటీవలే తనకు సరిహద్దు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. అతని భార్య గర్భవతిగా ఉంది. కుటుంబం కోసం స్థిరపడాలని ఆశపడుతున్న ఆనంద్కు ఈ బదిలీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అతను కొత్త స్టేషన్ కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చిక్కుంటాడు. అక్కడ ఒక తమిళనాడు పోలీస్ అధికారిని కాపాడతాడు. ఇక ఆ సమయంలో వారు తెలుసుకుంటారు ఆ అడవిలో మరో తమిళనాడు పోలీస్ అధికారి మిస్ అయ్యాడని. ఆనంద్ తో పాటు మరో 2 సహచరులు రేజీ మరియు అశోకన్, మొత్తం ముగ్గురు కలిసి ఆ భయంకరమైన అడవి వెల్లూరు కట్టులోకి అడుగు పెడతారు. అడవి గురించి స్థానికులు చెప్పిన భయాలు వారిని హెచ్చరిస్తాయి. ఎవరు వెళ్ళినా తిరిగి రారు అని. కానీ వృత్తి ధర్మం కోసం వారు ముందుకు సాగుతారు. అడవిలోకి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోతుంది. చీకటి ఎక్కువైపోతుంది. చెట్లు విచిత్రంగా కదులుతాయి. దూరం నుంచి వినిపించే ఆ భయానక శబ్దాలు. వారు ముందుకు వెళ్తూ ఒక శవాన్ని చూస్తారు. కానీ ఆ శవం ఎవరిదో తెలియదు. నెమ్మదిగా వారు గమనిస్తారు, కాలం ఇక్కడ సాధారణంగా లేదు. ఒకే స్థలంలో వివిధ కాలాల్లోని వ్యక్తులు కనిపిస్తారు. గతంలో చనిపోయిన వారు ఇప్పుడు జీవించి ఉన్నట్లు కనిపిస్తారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఇప్పుడే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక వాళ్ళు ముగ్గురు కూడా మిస్ అయిన అధికారిని వెతకడం మొదలు పెడతారు. కానీ ప్రతి అడుగు వేసినప్పుడు వారు తమను తాము చూసుకుంటారు. రేజీ తన సోదరి ఈ అడవిలోనే కనిపించకుండా పోయిందని చెప్తాడు. అందుకే అతను ఈ అడవిని చూసి భయపడతాడు. అశోకన్ కూడా తన గత జ్ఞాపకాలతో బాధపడతాడు. ఆనంద్ తన గర్భవతి భార్య గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతాడు. నెమ్మదిగా రహస్యాలు వెలుగులోకి వస్తాయి. ఈ అడవి ఒక కాలం లూప్ లో చిక్కుకుంది. రక్తపాతం జరిగిన ప్రతిసారి, ఒక లౌడ్ శబ్దం వినిపించిన ప్రతిసారి వ్యక్తులు వేర్వేరు టైముల్లోనూ చిక్కుకుపోతూ ఉంటారు. గాబ్రియెల్ ఆంటోనియో అనే విదేశీ వ్యక్తి, పోర్చుగీస్ మహిళ, ఇతర చారిత్రక వ్యక్తులు అందరూ ఈ అడవిలో ఇప్పటికీ ఉన్నారు. వారు తమ గత జీవితాలను రిపీట్ చేస్తూ ఉంటారు. ఆనంద్ తన తండ్రిని కూడా ఈ అడవిలో చూస్తాడు, ఎముకల రూపంలో లేదా గాయపడిన స్థితిలో. మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. వారు ఒకరినొకరు కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ప్రయత్నం తిరిగి వారిని లూప్ లోకి నెట్టేస్తుంది. ఒక సీన్ లో ఆనంద్ తన సొంత డెడ్ బాడీని చూస్తాడు. మరొక సీన్ లో రేజీ తన సోదరి గురించి గుర్తు చేసుకుంటాడు. భావోద్వేగాలు, భయం, నిరాశ, ఆశ అన్ని మిళితమై ఉంటాయి ఈ సీన్స్ లో. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, ఇంటెన్స్ గా ఉంటుంది. ఆనంద్ అంతా అర్థం చేసుకుంటాడు. ఈ లూప్ నుంచి బయటపడాలంటే రక్తపాతాన్ని ఆపాలి. కానీ అది సాధ్యం కాదు. అతను తన తండ్రిని ఒక టైం లైన్ గురించి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తాడు. అతని కూతురు కూడా ఈ లూప్ లో భాగమై ఉంటుంది. గన్ షాట్స్, పరుగులు, భయంకరమైన శబ్దాలు, అడవి పూర్తిగా ఉన్మాదంగా అవుతుంది. ఆనంద్ తన తండ్రిని ఒక పాత అంబాసిడర్ కారులో సురక్షితంగా బయటకు పంపిస్తాడు. కానీ లూప్ నుంచి పూర్తిగా బయటపడటానికి అతను తన్ను తాను కాల్చుకుంటాడు. తన చైతన్యాన్ని మరొక టైం లైన్ కు బదిలీ చేయటానికి. హాస్పిటల్లో కళ్ళు తెరిచిన ఆనంద్ తన తండ్రి పక్కనే కూర్చొని ఉండటం చూస్తాడు. కానీ అతను ఇప్పుడు వేరే వ్యక్తి, వేరే జ్ఞాపకాలు. లూప్ ఇప్పటికీ కొనసాగుతుందా లేదా ఆనందాన్ని బ్రేక్ చేశాడా అనేది చివరి సీన్లో సస్పెన్స్ గా మిగిలిపోతుంది. ఈ సినిమా ముగిసేసరికి మన మనసు ఖాళీ అయిపోతుంది. ఆ అడవి ఇప్పటికీ మనల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, కాలం ఒక సరళ రేఖ కాదు. మన ప్రతి నిర్ణయం, మన గతం, మన భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
ప్రేమ, కుటుంబం, బాధ్యతల కోసం మనం ఎంతటి రహస్యాలనైనా ఎదుర్కోవాలి. కానీ కొన్ని రహస్యాలు మనల్ని ఎప్పటికీ వదలవని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.